యూరోపియన్ దేశాలు వాడుకుంటారు. ఇప్పుడు ఖవాజా ఆసిఫ్ ఈయన అన్నదాన్ని నిజంగానే మనంత తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. బట్ ఈ కాంటెక్స్ట్ తీసుకుని ఆయన అనుంటాడు. వెనకాల ఎవరున్నారు అంటే ఒక అస్థిరత సృష్టించడం కోసం ఎప్పుడూ డీప్ స్టేట్, సిఐఏ ఇవన్నీ ప్రయత్నిస్తూనే ఉంటాయి. వాళ్ళు చెప్తే అన్నాడా లేకపోతే అదాటన అనేసాడా? ఎందుకంటే ఆయన మామూలు చిన్న చితక లీడర్ అయితే ఏం కాదు. కాస్త కూస్తో వాళ్ళ భాషలో వాళ్ళకి వాళ్ళు ఫీల్ అయ్యేది అంటే స్టేజ్లో ఉన్న నాయకుడు అని. పాకిస్తాన్ వెనకాల ఎవరు ఉంటారు? సో మొన్న దీనికి ముందు ఒకసారి ఒక 4-5 ఇన్సిడెంట్స్ మనం చూడాలి, క్రానాలజీ చూసుకోవాలి. ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత క్రమక్రమంగా అమెరికాకి కొంత దగ్గర అయ్యడంలో పాకిస్తాన్ సక్సెస్ అయింది. నెంబర్ 1. డొనాల్డ్ ట్రంప్ ని ప్రసన్నం చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు. అసీం మునీర్ కానివ్వండి, షెహబాజ్ షరీఫ్ కానివ్వండి. సో అదొక అంశం. రెండో అంశం ఏంటంటే బంగ్లాదేశ్ తో ఒప్పందాలు చేసుకున్నారు. బంగ్లాదేశ్ మహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బంగ్లాదేశ్ తో మిలిటరీ ఒప్పందాలు జరిగినాయి. అండ్ బంగ్లాదేశ్ కి పాకిస్తాన్ కి మధ్య ఇప్పుడు ఎయిర్లైన్స్ మొదలయ్యాయి. ఇద్దరూ కలిసి ఒక మిలిటరీ ఎక్సర్సైజెస్ నిర్వహించారు. ఇది రెండో పరిణామం. మూడో పరిణామం ఏంటంటే చైనా నుంచి వెపన్స్ పాకిస్తాన్ లో తయారు చేసిన JF-17లు ఇట్లాంటివన్నీ పాకిస్తాన్ లోనే తయారవుతున్నాయి. అండ్ చైనా నుంచి భారీ ఎత్తున ఎక్విప్మెంట్ వస్తుంది. అండ్ వాళ్ళకు చైనా పూర్తిగా ఇప్పుడు చైనాకు కావాల్సినటువంటి ఒక మేజర్ ఈ ఇండియన్ ఓషన్ రీజియన్ లో లేకపోతే మొత్తం ఈ ఏషియన్ కంట్రీస్ లో ముఖ్యంగా వాళ్ళకు థ్రెట్ గా మారింది, చైనాకు థ్రెట్ గా మారింది భారతదేశం కాబట్టి. బికాస్ ఎందుకంటే అన్ని రకాలుగా ఆర్థికంగా చూసామనుకోండి, యూరప్ దేశాలన్నీ కూడా భారత్ వైపు చూస్తూ ఉన్నాయి. చైనా నుంచి మెల్లగా ఇన్వెస్ట్మెంట్లు బయటకు తీసుకొచ్చి భారత్ లో పెట్టడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఈవెన్ డిఫెన్స్ పరంగా కూడా భారతదేశం ఆత్మ నిర్భరత చాటుకుంటోంది. రోజు రోజుకు మనం పెరుగుతూ ఉన్నాం. మనం అన్ని దేశాలతో ఒప్పందాలు చేసుకుంటున్నాం. మన డిఫెన్స్ అవసరాలకు నిజంగా చెప్పాలంటే ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తున్నాం ఆయా దేశాలకి. సో ఇప్పుడు చైనాకి థ్రెట్ భారతదేశం కాబోతోంది. సో ఇట్లాంటి టైంలో భారత్ నిరుకున పెట్టాలంటే పాకిస్తాన్ వాళ్ళకున్న లీవర్. సో పాకిస్తాన్ ని పెంచి పోషించాలి. అటు పాకిస్తాన్ ని ఇటు బంగ్లాదేశ్ ని వాడుకొని చైనా మన పైన ఏదో ఒక రకంగా మనల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తాం. బికాస్ చైనా డైరెక్ట్ గా ప్రయత్నం చేస్తే వర్కౌట్ కాలే. డోక్లాం దగ్గర వాళ్ళని ఆపేశాం, ఇటు గల్వాన్ దగ్గర వాళ్ళని ఆపేశాం, లోపలికి కూడా రానివ్వలేదు. సో ఇప్పుడు చైనాకి ఏంటి అని అంటే అహం దెబ్బతింది అనమాట. సో ఇది ఎలాగైనా తీసుకోవాలి. సో అందుకే ఈవెన్ అసీం మునీర్ లాస్ట్ ఒక 3 నెలల క్రితం ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈసారి భారత్ పై జరిగే దాడి ఈస్ట్ నుంచి వస్తుంది. సో అంటే బంగ్లాదేశ్ నుంచి జరిగే దాడి అని. నిన్నగాక మొన్న మనం డిస్కస్ చేసాము, ఒక చైనా తయారు చేసినటువంటి సబ్మెరైన్ హాంగూర్ క్లాస్ సబ్మెరైన్ ని మేము బంగాళాఖాతంలో డిప్లాయ్ చేస్తామని పాకిస్తాన్ అంటోంది. సో అంటే ఏంటంటే పాకిస్తాన్ ఈసారి అంటే ఇంకోటి అది కాక ఆపరేషన్ సింధూర్ లో చావు దెబ్బతిన్నటువంటి పాకిస్తాన్ ఇప్పుడు మరొక యుద్ధానికి రావడానికి ఎందుకంత ఇష్టపడుతోంది అని అంటే, ఫస్ట్ పాకిస్తాన్ వాళ్ళ యుద్ధం చేసింది అనుకోండి, భారత్ తోటి ఎంగేజ్ చేసింది అనుకోండి, ఎంగేజ్ చేస్తే చైనా వాళ్ళకి డబ్బులు ఇస్తుంది. ఎట్ ద సేమ్ టైం భారత్ నష్టపోతుంది. ఎట్లా నష్టపోతుంది? ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లు ఆగిపోతాయి, ఇక్కడ చేసేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద ఆ ఎఫెక్ట్ పడుతుంది. చైనాలో ఉన్నటువంటి కంపెనీస్ భారత్ కి రాకుండా అడ్డుకోవడంలో వాళ్ళు సక్సెస్ అవ్వడానికి అవకాశం వస్తుంది. బికాస్ భారత్ అస్థిరతతో ఉండాలి. ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా నేను చాలా సార్లు ఈ మాట పదే చెప్తూ వచ్చాను. ఆపరేషన్ సింధూర్ టైంలో పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత దేశం మొత్తం పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలి, POKని ఆక్రమించుకోవాలని చెప్పేసి మనం మాట్లాడాం. నో, దిస్ ఈస్ నాట్ ద టైం అనేది నాకైతే పర్సనల్ అభిప్రాయం. అది నేను కొంతమందితో మాట్లాడిన తర్వాత కూడా నేను అభిప్రాయం రూఢి చేసుకున్నాను. ఈ టైం ఇప్పుడు కాదు యుద్ధం చేసే టైం. ఇప్పుడు మనం పహల్గామ్ కి మనము ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్నాము, కొట్టాము, అయిపోయింది. వాళ్ళకి చావు దెబ్బ కొట్టాము, ఆపేసేయాలి. అది ఎన్ని రోజులు కంటిన్యూ అయితే భారత్ నష్టపోతుంది యుద్ధం. ఇవాళ మనం POJKని తీసుకోవాలి అని అంటే POJKని తీసుకొని ఇవాళ మనం వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇప్పుడు కశ్మీర్ ఉందండి, అస్థిరతతో కూడినటువంటి కశ్మీర్ని మనం 70 సంవత్సరాలు కొన్ని లక్షల కోట్ల డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా కశ్మీర్ మనదిగా భావించిన పరిస్థితి వచ్చింది చాలా సంవత్సరాల పాటు. మీరు అట్లా డైరెక్ట్ గా ఏదో భూమిని తీసుకోవడం వల్ల లాభం లేదు, భూమిని తీసుకున్నంత మాత్రాన మనకు వచ్చే ప్రయోజనము లేదు. మనం చేయాల్సింది ఏంటి? లాంగ్ రన్ లో ఆలోచించాలంటే ఫస్ట్ భారతదేశపు ఎకానమీ పెరగాలి. ఎకానమీ పెరుగుతున్న టైంలో యుద్ధాలు చేయడం కరెక్ట్ కాదు. మనం ఎకానమీ పెరుగుతున్న టైంలో ఉన్నాం. మనం ఇవాళ $4 ట్రిలియన్ క్రాస్ చేసాం, నెక్స్ట్ 5 ట్రిలియన్కి వస్తాం, 10 ట్రిలియన్కి వస్తాం. అప్పుడు మీరు ఏమైనా చేయొచ్చు. అప్పుడు మీరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ POJK వాళ్ళే యుద్ధం చేస్తారు, అవసరమైతే బలూచిస్తాన్ ఆక్యుపై చేసుకుంటుంది. మీరు పక్కనున్న దేశాలు ఇప్పుడు చైనా ఎట్లాగైతే పాకిస్తాన్ వాడుకుంటుందో, రేపొద్దున మనం నిజంగా బలమైన దేశం అయినప్పుడు పాకిస్తాన్ పెద్ద విషయమే కాదు. అసలు యాక్చువల్లీ ఈ రోజు మన భారతదేశానికి పాకిస్తాన్ అసలు సమవుజ్జి కాదు కదా, కనీసం దగ్గరలో కూడా లేదు. We need to be careful. We have to be careful. We are careful. We know that. Because ఈసారి కనుక పాకిస్తాన్ ఏదైనా చిన్న చర్య చేస్తే
డెఫినెట్ గా ల్యాండ్ ఆక్యుపై చేసుకుంటామనేది మన భారత ఆర్మీ చీఫ్ చెప్పాడు, మన రాజ్నాథ్ సింగ్ గారు పదే పదే చెప్తూ ఉన్నారు. ఈసారి జరగబోయే యుద్ధము పాకిస్తాన్ కి ఇంకా ఎప్పటికీ లేవని పరిస్థితుల్లోకి పాకిస్తాన్ వెళ్ళడానికి మాత్రం ఉంటుంది. ఒకవేళ పాకిస్తాన్